ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అనే పాట తీరుగానే అయ్యవ్వలను దిగులు పడకుండ్రి రంది పడకుండ్రి నేను బిడ్డనే కావచ్చు కానీ కొడుకుల కంటే బాగా చూసుకుంటా కొడుకు పుడితే బాగుండు అనుకోకుండా మొగోళ్ళు చేసే అన్ని పనులు చేస్తా అన్నట్టు కొంతమంది పట్టుదలతో ఉంటారు. ఆగో అట్లాంటి ఓ అక్కను మన వార్తలలోకి పట్టుకొచ్చిన. మరి ఆ అక్క ఎవరు, ఏం చేసింది, సర్కార్తోని మెప్పు ఎట్లా పొందుతున్నది అనేది ఒకసారి చూద్దాం పాన్రి. చూస్తున్నారా మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువా కప్పి సన్మానం చేస్తున్నది ఎవరికో ఎరికేనా? తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ సరిత అనే అక్కకు. ఏంది మొగళ్ళ తిరిగ జుట్టు కటింగ్ చేసి అంగి పాయింట్ వేసుకున్నది సరిత అనే అక్క అనే కదా మీరు పరిచయం అవుతున్నది. అవును, భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తాండాలునే ఈ సరిత అక్క ఆర్టీసీల చేరికైన మొట్టమొదటి డ్రైవరు. శనివారం నాడు డ్యూటీ ఎక్కి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపింది. సీత్యా తాండాలుండే ఓ సామాన్య బంజారింట్లో పుట్టిన సరిత 6 సంతానంలో తను 5వ ఆడవిల్లనట. 4 అక్కల పెళ్లిళ్ళ కోసం తండ్రి ఉన్న మొత్తం భూమిని అమ్ముడుతోని ఏం లేకుండా అయిందట. పూట గడుచుడే కష్టమైందట. అందుకే 10వ తరగతి దాకా చదివి తర్వాత బడి బంధు పెట్టి ఇంటి బరువును తన భుజాల మీద వేసుకున్నదట సరిత. అందుకోసం 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యా తాండాకు ఆటో నడిపిందట. తర్వాత హైదరాబాద్ చేరుకొని బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నదట. 2010 నల్గొండ ఆర్టీసీ డిపోలా డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆడోళ్లకు డ్రైవర్ ఛాన్స్ లేదని వెనుకకు పంపిండ్రట. దీంతో ఢిల్లీకి పోయి అక్కడ కారు నడిపిందట. అట్లా కొంతకాలానికి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్ నోటిఫికేషన్ వచ్చిందట. దానికి దరఖాస్తు పెట్టుకొని 15 మంది మహిళా డ్రైవర్ పోస్టులకు తాను ఒక్కతే సెలెక్ట్ అయిన ఏకైక మహిళనట సరిత. దీంతో దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్ అయిందట సరిత. అట్లా తను పని చేసుకుంటూ పోతూ అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నదట. అయితే ఎక్కడనో ఢిల్లీలో వండుకుంటా సీత్యా తాండాలున్న తల్లిదండ్రులను చూసుకున్నాడు కష్టమైన ముచ్చట కాబట్టి తనను తెలంగాణకు వచ్చేటట్టు చూడుండ్రని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి అడిగిందట. ఇంకేమున్నది, తెలంగాణ బిడ్డ అక్కడ ఎక్కడనో పని చేసుకుంటా తిప్పల వాడేందని ఇక్కడికి రప్పించి ఆర్టీసీ మహిళా డ్రైవర్గా కొలువిప్పించిండ్రట. చూడుండ్రి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందో సరిత. నేను ఆడవిళ్లను ఏం చేయలేనని అనుకునేది ఉంటే ఈ రోజున మనం సరిత గురించి మాట్లాడుకునేటోళ్ళమా? కాబట్టి నేనిది అని దిగులు పడితే దిగులే మిగులుతుంది. నాకేం తక్కువ అనుకుంటే దునియాలున్న ఏ పనైనా చేయగలుగుతాం. సరితక్కే మన గొప్ప ఉదాహరణ అని అంటుర్రు. సరితక్క తెలిసిన వాళ్ళంతా. ఈమెను చూసి తెలంగాణ ఆడపిల్లలు చాలా నేర్చుకోవాలి. ఏమంటున్నాం? రాష్ట్రంలో ఒక పార్టీ, దేశంలో ఇంకో పార్టీ వెళితే డెవలప్మెంట్ కాదు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే నిధులు వస్తాయి, బాగా అభివృద్ధి అవుతుంది. కేంద్ర సర్కార్ది సపోర్టు పుష్కలంగా ఉంటుందని చెప్పే బీజేపీ లీడర్లు ఇప్పుడు మాట మార్చినట్టు కొడుతున్నది. నాకెందుకో దేశంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలి అనే మాటలు మాట్లాడతలేరు ఇప్పుడు. ఇగో తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రి ఏమంటున్నాడో ఈనుండ్రిగా. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇన్నరా ఒక్క ఏడాదిలోనే దేశంలో ఎక్కువ నిధులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనట. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీకి రుణపడి ఉండాలన్నట. 2024-25 సంవత్సరాలు పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. బండి సంజయ్ చెప్తా ఉంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడరు హా అని ఆవలింతలు తీస్తున్నాడు. బండి సంజయ్ చెప్తుంటే జోల వాడినట్టు అనిపిస్తున్నదో లేకుంటే ఇక్కడి టీడీపీ సపోర్ట్ కేంద్రానికి లేకుంటే నిధులు ఎందుకు ఇచ్చేటోళ్ళు అనే ఫీలింగ్తో నిద్రిస్తున్నాడో తెలియదు కానీ లగాయించి ఆవలింతలు తీస్తున్నాడు. సరే గా ముచ్చట అటించితే ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లకు ఎక్కువ కేంద్రం శాంక్షన్ చేసింది అంటున్నాడు. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రాలో డబల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, అంతగానం అభివృద్ధి ఎందుకు చేస్తున్నట్టు? కేంద్రం ఇచ్చేదే కాకుండా బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకునే పర్మిషన్ కూడా ఇచ్చిండ్రట. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా చేస్తున్నామన్నట్టు చెప్తున్నాడు బండి సంజయ్. ఇక దీని మీద తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ పొట్టు వేసుకుంటుండ్రు. పక్క రాష్ట్రానికి బాగానే నిధులు మంజూరు అయ్యేటట్టు చేస్తున్నావు కానీ తెలంగాణకు ఎందుకు తెడ్డు చూపెడుతున్నావు బండన్న అంటుర్రు. అంటే పువ్వు గుర్తు పార్టీ లీడర్లను గెలిపిస్తే ఏం ఫాయిదా లేనట్టే కదా.
ఏపీ ప్రజలు ప్రాంతీయ పార్టీకి ఓట్లేసి గెలిపించుకొని నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణలో 2 జాతీయ పార్టీలకు ఓట్లేసి నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. మీకేసిన ఓట్లేమో తెలంగాణ పబ్లిక్కి, మీరు వాడుతున్న పాట ఏమో ఆంధ్రాదా. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పోయి ఇక్కడికి నిధులు లేకుంటే ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చింది మా సర్కారాన్ని గొప్పలు చెప్తావా? జరనైనా ప్రేమ ఉన్నదా తెలంగాణ మీద నీకు అని కామెంట్లు పెట్టి పొట్టు పొట్టు అరుచుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా.